పుష్పాక్షతైన బెచ్చ లోపలే కలయం గంధ పుష్పాక్షత బెచ్చ తొమ్మిది పసుపు కుంకుమ అక్షతలు వేయండి. ఎవరన్నా ఒకరు చేయండి, ఒకరు చేయబట్టుకోండి. కలశం గంధ పుష్ప కలశోదికైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవుళ్ళ మీద పీఠ మీద చల్లండి. తర్వాత మీ మీద చల్లుకోండి. కలశోదికైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష 4 ఈశ్వరీయమైన కంతోలు వెళ్తే అది మొత్తం కలుపుకుంటాడు. దీపం దర్శయామి. దీపాల ముందర అక్షంత లేదన్నం పెట్టుకోండి. ఆ గ్లాసులో పెట్టావి. దీపం దర్శయామి. ధూపదీపాంతరయామి. ఇది నివేదన. దీపం ముందర అక్షంత లేని అక్కడ ఇక్కడ ఒక విషయం తెలుసా, ఆ పూలు బాధపడే పాట విన్నా ఆ పూల పోయిందా పోయిందా రమాసహిత సత్యనారాయణ స్వామి గోవిందా గోవింద. ఇప్పుడు దేవునికి చూపెట్టండి. దేవునికి చూపెట్టి మీరు దండం పెట్టుకోండి. మళ్ళీ పెద్ద మంగళాలు దిక్త అయిపోతుంది నీళ్ళు. దండం పెట్టుకోండి. ఓం తత్పురోషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మనసులో దండం పెట్టుకోండి. స్వామి, మరి మాకు వివాహం నిన్ననే జరిగింది. ఈ శుభ కార్యక్రమం జరిగే చిత్రం ధారయామి. చామరాలు తీర్చేటటువంటి దైవం సత్యనారాయణ స్వామి కాబట్టి నాకు సంవత్సరం వరకు, మరి వచ్చే సంవత్సరం కొడుకో బిడ్డ పుట్టాలని చెప్పేసి మంచిగా సత్సంతానాన్ని ఇవ్వమని చెప్పేసి మంచిగా దండం పెట్టుకోండి. ఓం లక్ష్మీం శ్రీరంగదాం శ్రీరంగదామేశ్వరీం రాధే ఓధం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగడా శ్లబ్ధర్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబేం దర్శిదాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షల విజయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీ ప్రసన్నమో సర్వదాం శాంతాకారం భుజగశేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ధ్యాయామి ధనం సమర్పయామి ఆవాహయామి సువర్ణ సింహాసనం సమర్పయామి పాద్యోపాద్యం ఆపోష్టామి యోగోస్థానోర్జాతనాం వైరణాచంద్ర దేవశ్రీ శ్రీమాత్రః యా ఫలనే ధ్యాబలా పుష్పాయ పుష్పనేం బృహస్పతి ప్రదోస్థానం గంధకమసః పట్టుకోండి. అంతసేపు అవి రాని వచ్చేది వస్తాయి కానీ చెప్పండి. నేను చెప్పేది చెప్పండి. అందరు చెప్పొచ్చు. అమోఘం పుండరీకాక్షం నరసింహం దైత్యసూదనం ఋషికేశం వాగీశం వరదాయకం నారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలాయ వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. అంటే అర్థమైందో తెలుసా? అయ్యగారు అన్నాడు, మేము అన్నాం. పసుపు ఏమన్నాడు, పసుపు వేసినాం. కుంకుమ ఏమన్నాడు, కుంకుమ వేసినాం. బొట్టు పెట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాం. అట్లా కాదు. అన్ని ప్రతిదానికి అర్థం తెలుసుకోవాలి. విషయం చేసుకోవడం వల్ల ఈ విధంగా మధ్యతరగతి జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ తెలుసో తెలియకో చేసినటువంటి కర్మబద్ధం చేసినటువంటి వారు గుడ్డివారుగా మూగవారుగా చోటివారుగా ఏం చేస్తాడు? విష్ణుమూర్తి తిని నిండా తిని అనుకుంటాడు. అంతేనా? ఆయన పని అంతే. నిండావా తిని ఎందుకు? అదనమాట ఆడవాళ్ళకి చెప్పాల్సినటువంటి ముఖ్య విషయం ఏంది అంటే, మనకు 3 దేవుళ్ళు ఉన్నారు. 3 దేవుళ్ళల్లో ఎవరు సుఖంగా ఉన్నారు, ఎవరు భోగాలు అనుభవిస్తున్నారు? ఎవరు భోగాలు అనుభవిస్తున్నారు? ఇప్పుడు పార్వతీ పాదాలు ఒత్తుకుంటే ఎవరు వస్తారో? నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏమని పిలుస్తున్నాడు? నల్లని శరీర ఛాయ గలవాడ శంఖచక్ర గదా పద్మామాల విభూషితుడైనటువంటి శ్రీమన్నారాయణ, నీకు నమస్కార కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పగానే నారదుడు ఏమంటున్నాడు చెప్పేసి నారదుడు అడిగే వరకు విష్ణుమూర్తి చెప్తున్నాడు, ఓ నారదా, ఎవరైతే సత్యనారాయణ సాయంకాలం వరకు కూడా ఉపవాసం అని సాయంకాలం అంటాడు. ఎప్పుడు మనము వెనకటికి కూడా సుక్కలు చూసినాకనే మరి వ్రతం చేయాలన్నమాట. కానీ అయ్యగారు షుగర్ వీరనారాయణ స్వామి వ్రతాన్ని ప్రారంభం చేయాలి. ఎక్కడైతే చక్కని ముగ్గులు పెట్టి ముగ్గులపైన ఒక వెండి కలశం కానీ, అది లేనటువంటి వాడు ఒక రాగి కలశం కానీ, ఒక ఇత్తడి కలశం కానీ, ఏదీ లేనటువంటి నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళ మంగళం శ్రీమద్రమారమణ గోవింద.
పోషించుకోలేక ప్రతిరోజు కూడా భిక్షాటన చేసి భార్యా బిడ్డల్ని పోషించుకుంటాడు. బాధపడి ఏం చేస్తున్నాడో ఒక అర్ధరాత్రి కూడా భార్యా బిడ్డల్ని వదిలిపెట్టేసేసి గంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి కూడా తన విషయం అంతా కూడా చెప్పే వరకు నాయన ఆత్మహత్య అనేది సత్యనారాయణ స్వామి అవతారం ఉంది, ఆ వ్రతం చేసుకో, ఎటువంటి కష్టాలు నిలబెట్టని చెప్పేసి మొదటి కథలో వ్రత విధానం ఎట్లా నారదుని చెప్పిండో ఇక్కడ ఈ అయ్యగారు కూడా వ్రత విధానం అంతా అంటే వ్రతం ఎట్లా చేసుకోవాలనే కానీ పెద్దల మాట సద్దన్న మూట పెద్ద మనుషులు లేదని చెప్తే ఒక మాట వినాలన్నమాట. మరి ఈ పెద్ద మనిషి చెప్పిండు ఒక అవకాశం చూద్దామని చెప్పేసి మనసు మార్చుకొని చక్కగా ఇంటికి వచ్చి ఈరోజు భిక్షాటన అడుక్కొని పోతున్నా ఎన్ని పైసలు ఇచ్చేటోళ్ళు పైసలు ఇన్ని బియ్యం పెడతారు, ఉప్పు పప్పు ఇవన్నీ పెట్టే వరకు అవన్నీ కూడా తీసుకొని ఒక షావుకారు దగ్గరికి వెళ్ళి వ్రతానికి కావాల్సిన సామాగ్రి పూలు శ్రీమద్వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మణీయ నువ్వెనుక ఉండాలమ్మా. సమయంగామ రామాయ వశం రామేశ్వరో వై శ్రవణో దుదాదో కుబేరాయ వైశ్వరాయ మహారాజాయ నమః. ఆపోజో దీర్ఘంతం బ్రహ్మభోర్తువస్సువరం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మేస్తు సదా శివోం. వాళ్ళిద్దరు నిలిచిపెట్టండి. శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం ఎదురుగా జరగండి, ఎదురుగా జరిపిస్తూ సత్యనారాయణుని పూజకు రా
మనసారా చేసే పూజలు నీవి శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి అపరాధములు అన్ని మన్నించావు అనురాగ పెన్నిధిని అందించావు ఏనాడు మా పూజ గైకొన్నావు నిందారణలోనే కొలువున్నావు ఏనాడు వీడనని మాటివ్వాలి జగమంత గుండెలోన చోటివ్వాలి రాగాల సుధలెన్నో కురిపించాలి సంసార రసవీణ పలికించాలి ఆలు మగల నడుమ ఆనందం చిందించాలి తోడు నీడవు నీవై సుఖ శాంతులు పండించాలి సకలము నెరిగిన సాక్షివి నీవై శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు